ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా లేదా? నేను వాడికి మనస్తత్వం లేని వాడు క్రిస్టియన్ గా థామస్ అని పేరు పెట్టుకున్నాడు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ కి డబ్బులు తెస్తాడు, పిండాలు అమ్మి డబ్బులు తీసుకొని వచ్చుకున్నాడు. పిండాలతో వాడు రాజకీయానికి వచ్చాడు. వాడు 33 కోట్లు ఇచ్చి ముందుకు వచ్చాడు. వాడు ఎక్సైజ్ లో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ మినిస్టర్గా కంటిన్యూ చేసిన నారాయణ స్వామి దళితుడిగా ఉండి కంటిన్యూ చేసింది నేను ఒక్కడే చేశా. ఈవెన్ ఈ TV9 కానీ రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ TV5 కానీ నన్ను ఎక్కడ మర్చున్నాడని చేయాల. అంతెందుకు సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని నేను డైలీ కూడా నేను ఆయన విమర్శించినా ఆయన కూడా ఏ రోజు నేను అవినీతి పడ్డా. వీడు అవినీతితో పుట్టి అవినీతితో పెరిగి డాక్టర్ వాడు బ్రోకరా, వాడి యొక్క పరిస్థితి ఏమిటి? వాడు నిజంగా ఒక పేదవాళ్ళకి సేవ చేసేటట్టుంటే 300 మంది రౌడీలు తమిళనాడుని తీసుకుని వస్తుంటే అట్టటి రోడ్డు కూర్చుని వేస్తాడు. అది ఛాలెంజ్ అంటే వాడికేది నేను ఛాలెంజ్ చేశాను. నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేవాడు వాడి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి వంశం కూడా ఉండదు. నన్ను వాడికి ఏం తెలుసు? ఈరోజు ఒక లారీ తీసుకుని వచ్చాడు థామస్ అనేవాడు, మందు తీసుకుని వచ్చాడు, పాల సంతలో పట్టుబడినాడు. అది నెంబర్లు కూడా ఇప్పుడు చూపిస్తా. మరి పట్టుబడిన థామస్ ప్రతి ఊర్లో మందు సప్లై చేశాడు. వాడు మందు గురించి మాట్లాడితే వాడు నాకు చిన్నవాడు. వాళ్ళ నాయన కానీ ఉంటే వాళ్ళ నాయనే వాడిని నోటు కూర్చొని తిట్టుంటాడు. అల్లాగుంటని ఖాళీ చేసినప్పుడు ఇప్పుడు పుట్టిన వాళ్ళదయా. అల్లాగుంటని తెలుగుదేశం వచ్చినప్పుడు ఫస్ట్ ఖాళీ చేసింది అల్లాగుంటని. అల్లాగుంట మొత్తం ఖాళీ అయిపోయింది. నేను సెంటిమెంట్గా తీసుకుని చదివినాను. వాడు ఏమైనా ఛాలెంజ్ చేసినట్టే వాడికి ఏమైనా ఇప్పుడు క్రిస్టియన్ అని సర్టిఫికేట్లు పెట్టుకుని 10 రూపాయలు చెప్పాల్సింది. ఈరోజు మూసామని SC సర్టిఫికేట్ తీసుకుని వచ్చి తిరుగుతున్నాడు. అట్లాంటి వాడి స్టేట్మెంట్లు కూడా నేను వాడికి ఏమైనా అర్హత ఉన్నదా? నేను ఎవరికైనా జవాబు చెప్పాలంటే చంద్రబాబుకి చెప్పాలా. ఆయన ముఖ్యమంత్రి, నేను డిప్యూటీ సీఎం. నా పైన అలిగేషన్ వస్తే నేను నిలబడతాను, ఛాలెంజ్ చేస్తాను, చంద్రబాబుతో ఛాలెంజ్ చేస్తా, లేదా రాధాకృష్ణ ఛాలెంజ్ చేస్తా, లేదా ఈనాటితో ఛాలెంజ్ చేస్తా. అబ్బాయి ఏదో వచ్చినాడు, ఏదో నిలబడినాడు, వాడు ఏదో అన్నాడంట. ఇప్పుడు క్యారెక్టర్ని అసాసినేట్ చేసినప్పుడు వాడు క్యారెక్టర్ ఏంటంటే చెప్పను. అసలు నీకు తెలిసి రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎవడైనా రౌడీలు తీసుకుని తిరిగినోడు ఎవరైనా చూస్తున్నాడా? రెడ్లు ఏమనట, రెడ్లు తొక్కేస్తానండి. నువ్వు చూసినావు లేదు దాంట్లో. కమ్మోళ్ళతో నేను ఉంటాను, కమ్మోళ్ళతో కలిసి మాలోళ్ళు మాదిగోళ్ళు తొక్కేస్తానండి. వీడు మాలోడో మాదిగోడో రిజర్వేషన్ చూపించినాడో లేదో నాకు తెలియదు. అర్థమైందా? ఇంకా నన్ను రెచ్చగొడితే ఇంకా సీరియస్గా మాట్లాడతా. ఎలక్షన్ అయినాక వాడిని నేను తెలుసుకుంటానంటే మళ్ళీ మీరు వాడిని చంపేస్తారంట. వాడు ఏమన్నాడంటే ఏమి రా ఎందుకు రెట్టు వచ్చినావు అన్న రే అన్న. వాడు ఏమనంటే రే నీదే ఊరు అన్నాడు. ఊరిని నా ఊరే తిరిగితే నా ఊర్లో నేను హై స్కూల్లో చదువుకున్నాడు, నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టినాను పాదకులో, మీ నాయన్ని అడిగిరా నేను ఎవడో తెలుస్తుందని చెప్పిన. ఎందుకు వచ్చినా నేను సేవ చేసి దానికి రౌడీని తీసుకుని వచ్చి తిరుగుతారా? ATM కార్డు చూపించి ఓటు పెడతాడా? ఓన్లీ మాలపల్లికైనా డబ్బులు ఇస్తాడా? ఇది ఎందుకు తెలుసా నీక? మదర్ తెరీసా మాదిరిగా పేదవాళ్ళకి సేవ చేసే మదర్ తెరీసా ట్రస్ట్ పెట్టి దేవత అయింది. వీడు ఎంతసేపు ఈ SCలకి డబ్బులు ఇచ్చి కమ్మోళ్ళకి ఇలా, రెడ్లకి ఇలా, రాజులకి ఇలా, నాయుడులకి ఇలా, ఈ SCల దగ్గర పోయేది 200 ఇచ్చి దాని ఫోటోలు తీసి అమెరికాకి పంపించి ఆ డబ్బు తీసుకుని వచ్చి వ్యాపారం చేసేవాడు. వాడు నన్ను అవినీతి అంటే వాడికి కూడా నేను జవాబు చెప్తే వికారం